హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభినవ్ వ్లాగ్స్. అండ్ ఈరోజు వచ్చేసి విరూపాక్ష మూవీ రివ్యూ అన్నాను కదా. సో మూవీలో అయితే ప్లస్ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి భయ్య, ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా లేదు, అన్ని పాజిటివ్సే ఉన్నాయి. ఫస్ట్ పాజిటివ్ పాయింట్ అంటే సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్ తీసాడు. అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ సాయి ధరమ్ తేజ్కి ఇది ఒక కమ్బ్యాక్ మూవీ. ఎవరైనా ఇట్లా చూడవచ్చు భయ్య ఈ మూవీ. కానీ ఏఎంబి సినిమాస్లోకి మాత్రం వెళ్ళకండి భయ్య, నేను ముందే చెప్తున్నా. ఏఎంబి సినిమాస్లోకి మాత్రం వెళ్ళకండి, ఆ థియేటర్లు అసలు వెళ్ళి బుక్ చేయకండి. గచ్చిబౌలి వాళ్ళు ఉండేటోళ్ళు ఆ మూవీ ఆ థియేటర్స్ దగ్గరికి వెళ్ళి బుక్ చేయకండి, ఎందుకంటే అక్కడ మన 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 లాంటి ఏజ్ వాళ్ళని అలో చేయట్లేదంట. సో మీరు ఆ ఏ2వే సెంటర్ మాల్, అలా ఏషియన్ సినిప్లానెట్ చాలా ఉన్నాయి ఇలాంటిది. చింతల్లో కూడా ఒక 1 థియేటర్ ఉంది అక్కడ. అండ్ మూవీ వచ్చేసి చాలా బాగుంది భయ్, సూపర్. నేను 3 ఎపిక్ వర్డ్స్ చెప్తా: సస్పెన్స్ఫుల్, థ్రిల్లర్, సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్. భయ్య ఇందులో విలన్ ఒక సీరియల్ యాక్టర్ భయ్య, మీరు గుర్తుపట్టేస్తారు. కాకపోతే కొంచెం గుర్తుపట్టడానికి ఒక 5 to 3 minutes పడుతుంది మూవీలో. ఫస్ట్ హాఫ్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. లవ్ స్టోరీ కూడా బాగుంది భయ్య, చెప్తున్నా, సూపర్ ఉంది లవ్ స్టోరీ. అక్కడక్కడ మాత్రం మెన్షన్ చేశాడు, సూపర్ ఉంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. ట్విస్ట్స్ మామూలుగా ఉండదు. ట్రైన్ సీన్ మాత్రం భయ్య మైండ్ బ్లాక్ అయిపోద్ది మనకి. ట్రైన్ సీన్లో అసలు నేను థియేటర్లోకి వెళ్ళినప్పుడు ట్రైన్ సీన్ చూసేసరికి నాకు మాత్రం మైండ్ బ్లాక్ అయిపోయింది. అక్కడ ఒక 5 minutes వరకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంటర్వెల్లో ఇంకో ట్విస్ట్ ఉంటుంది భయ్య. ప్రీ ఇంటర్వెల్కి ఇంకా ఇంటర్వెల్కి 2 twists. సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ ట్విస్ట్లు ఉంటాయి భయ్య, నేను చెప్తున్నా. సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ ట్విస్ట్లే ఉంటాయి, చూసుకోండి. అండ్ మూవీ అయితే సాయి ధరమ్ తేజ్కి మాత్రం పక్క కమ్బ్యాక్, సాలిడ్ హిట్ కొట్టింది. బడ్జెట్ నిజంగానే సుకుమార్ స్టూడెంట్స్ 3 స్టూడెంట్స్ మనకు తెలిసిన వాళ్ళు: కార్తిక్ వర్మ, బుచ్చిబాబు, ఇంకా శ్రీకాంత్ ఓడేలా. ముగ్గురు క్లాసిక్ హిట్స్ కొట్టారు. ఓకే, ఈ 3 మూవీస్ భయ్య మళ్ళీ చెప్తున్నా, ఈ 3 మూవీస్ కూడా ఒకటే ఓటీటీ, నెట్ఫ్లిక్స్. విరూపాక్ష కూడా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లోకి వచ్చేస్తుంది. మే మంత్ జూన్ మంత్లో పక్క వచ్చేస్తుంది నెట్ఫ్లిక్స్. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే కొంచెం వేరే ఓటీటీ ఇస్తే నా సాటిస్ఫాక్షన్. అండ్ ఓటీటీలో చూసేటోళ్ళకి మాత్రం నెట్ఫ్లిక్స్లో చూడండి, నెట్ఫ్లిక్స్లో వస్తుంది మే మంత్ ఆర్ ఎల్స్ మేనో జూన్లో పక్క వస్తుంది నెట్ఫ్లిక్స్లో మాత్రం. అండ్ నేను మాత్రం ముందు చెప్తున్నా భయ్య, అది హారర్లా ఉంటుంది కానీ హారర్ కాదు భయ్య, హారర్ కానే కాదు. అండ్ హీరోయిన్ కూడా 4 సాలిడ్ హిట్స్ కొట్టింది: సంయుక్త మేనన్, భీమ్లా నాయక్, బింబిసారా, ఇంకా విరూపాక్ష. సార్ మూవీ 4 సాలిడ్ క్లాసిక్ హిట్స్ కొట్టి కమ్బ్యాక్లో వచ్చింది. తను ఇప్పుడు లక్కీ హీరోయిన్. 4 మూవీస్ అన్నీ కూడా సాలిడ్ హిట్స్ కొట్టేసింది. అంతే భయ్య. ఇంకా మూవీ గురించి ఇంకా చెప్పాలి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను భయ్య. లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ గైస్, క్లైమాక్స్ ట్విస్ట్ దత్తరెళ్ళిపోతుంది. నేను ముందే చెప్తున్నా, ఇది ఒక స్పాయిలర్. సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ని చంపేస్తాడు, ఇదొక స్పాయిలర్. ఈ వీడియో చూడలేని వాడు చూడకండి, చూసిన వాళ్ళు ఈ వీడియోని చూడొచ్చు. ఇందులో ఒక స్పాయిలర్ ఉంది ఈ వీడియోలో. సో చూడలేని వాళ్ళు వెళ్ళి మూవీలో థియేటర్లో వెళ్ళి చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను 5కి 4.9 ఇస్తున్నా. అండ్ నెగిటివ్ వచ్చేసి సాంగ్స్ భయ్య, సాంగ్స్ మినిమం 4 to 5 అన్న పెడితే సంతోషంగా ఉంటుంది. మరీ 3 పెట్టారు, మరీ 3 పెట్టారు. కొంచెం అదోలా సాంగ్స్ పెట్టినా కూడా కొంచెం హ్యాపీగానే ఉండేది. ఎక్స్ట్రా 2 సాంగ్స్ పెట్టలేదు పాపం.
అదే సాంగ్స్ భయ్య నెగిటివ్ పాయింట్ భయ్య సెకండ్ హాఫ్లో మాత్రం ఒక సాంగ్ ఉంటుంది నీ రగిలే జ్వాలే అని ఒక సాంగ్ ఉంటుంది భయ్య. అది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం బాగుంటుంది ఆ సాంగ్తో. అండ్ ఈరోజు రివ్యూ సారీ మళ్ళీ ఫోన్ కింద పడిపోయింది. ఈరోజు రివ్యూ ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అభినవ్ వ్లాగ్స్. This is Abhinav signing off.